ఎక్కడికి వెళ్తున్నాం? యాదగిరి గుట్ట నాన్న. స్పెట్స్ పెట్టుకోకండి బాగున్నాం. చూడు. హాయ్ చెప్పు. హలో అండి, నేను మీ శిరీష వనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ పాటికి అర్థమైంది కదా మేము ఎక్కడికి వెళ్ళాము. యాదగిరిగుట్ట మేమైతే లాస్ట్ వీకెండ్ వెళ్ళామండి. మేమైతే యాదగిరిగుట్ట ఎలా వెళ్ళాము, అక్కడ నేనైతే ఏం ఎక్స్పీరియన్స్ చేశాను అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మేమైతే ఇంటి దగ్గర 12 o'clock అయితే స్టార్ట్ అయ్యామండి. మేము చాలా లేట్గా స్టార్ట్ అయ్యాము. వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ఎర్లీగా వెళ్ళండి. ఇంట్లో టిఫిన్ చేసి స్టార్ట్ అయ్యాము. ఇంకా దారి మధ్యలో అయ్యాన్ ఆకలి అంటే ఎలాగా ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా అని చెప్పి ఒక చిన్న బేకరీ దగ్గర ఆగి కొంచెం వెజ్ పఫ్ అవన్నీ తిన్నామన్నమాట. హైదరాబాద్ ప్రగతి నగర్ నుంచి యాదగిరిగుట్ట 85 kilometers అండి. ఒకసారి ఆగాము కదా, అందుకే కొంచెం ఎర్లీగా వెళ్ళాము. లేకుంటే ఆగి వెళ్తే ఇంకా లేట్ అయిపోయేది. ఈ టెంపుల్ దారి పొడుక్కి కూడా మనకి వెళ్తుంటే కొండలు రాళ్ళు అవే కనిపిస్తూ ఉంటాయి. వ్యూస్ అయితే చాలా బాగుంటాయండి. ఇక్కడ వెళ్తున్నప్పుడు మనకి చిన్నగా ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, అదేనండి యాదగిరిగుట్ట నరసింహస్వామి టెంపుల్. మనం టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యే కొద్దీ మనకి చుట్టుపక్కల చిన్న చిన్న పార్క్స్ అనేవి అన్నీ కనిపిస్తూ ఉంటాయండి. చాలా బాగుంటాయి అవి కూడా. చుట్టుపక్కల ఎక్కడ చూసినా సరే మనకి పెద్ద పెద్ద కొండలు కనిపిస్తాయి. లేకపోతే ఇలా చూడండి, ఈ మొక్కలు చూడండి ఎంత బాగా కట్ చేసి పెట్టారు. యాక్చువల్లీ ఇవన్నీ కూడా ఈ మధ్యనే పెట్టినట్టున్నారు. మేము లాస్ట్ టైం అంటే ఒక 1.5 year బ్యాక్ వచ్చినప్పుడు అయితే ఇవేమీ లేవు ఇక్కడ. మనకి ఇక్కడ శిల్పారామం కూడా కొత్తగా పెట్టాడు. వీలైతే కనుక మీరు వెళ్ళండి. టెంపుల్ దగ్గరికి వెళ్ళే వాళ్ళకి వెహికల్స్ తో వచ్చుంటే కనుక కిందే పార్కింగ్ ఉంటుందండి, పైన ఏమి ఉండదు. కొండపైకి వెహికల్ తీసుకెళ్తే కనుక పార్కింగ్ అయితే 500 rupees అయితే ఛార్జ్ చేస్తారు. అదే మనం కింద పార్కింగ్ చేసుకుంటే జస్ట్ 20 rupees అయితే బైక్ అయితే ఛార్జ్ చేస్తారు. అలాగే కార్కి అయితే 50 rupees అయితే ఛార్జ్ చేస్తారు. టెంపుల్ చుట్టూ కూడా ఇలా గ్రీనరీతో చాలా బాగుంటుందండి. మేమైతే ఫస్ట్ అయితే బండి అయితే పార్క్ చేసాము. పార్క్ చేసిన దానికి పక్కనే మెట్లు మార్గం అనమాట. మెట్లు పైనుంచి వెళ్తే మనకి ఇక్కడ 400 వరకు ఉంటాయి ఈ స్టెప్స్. యాక్చువల్గా మేమైతే కొన్ని మెట్లు ఎక్కాము, కానీ నాకు కాలు బాగాలేదు, ఇంకా నడవలేనని చెప్పి కిందకు వచ్చేసాము. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే ఇక్కడ నుంచి అంటే కింద నుంచి పైకి వెళ్ళడానికి అయితే ఫ్రీ బస్సులు ఉండేవి. అవి ఉంటాయేమో అని చెప్పి చూసాము. ఇప్పుడు ఫ్రీ బస్సులు లేవు, కానీ నార్మల్ బస్సులు అన్నీ కూడా పైన టెంపుల్ వరకు వెళ్ళిపోతున్నాయి. ఇంకా అవన్నీ చూసుకొని వెళ్ళే టైం లేక మేమైతే ఆటో అయితే ఎక్కేసామండి. ఇద్దరికి కలిపి పైకి వెళ్ళడానికి అయితే 100 rupees అయితే ఛార్జ్ చేశారు. మనం కింద ఆటో ఎక్కితే మనకి ఇక్కడ వరకు వస్తుంది అనమాట ఆటో అనేది. ఇక్కడ నుంచి ఒక 2 minutes వాక్ ఉంటుంది టికెట్ కౌంటర్కి. మనకి ఫ్రీ దర్శనం ఉంటుంది, అలాగే 150 rupees దర్శనం ఉంటుంది, ఇంకా 300 rupees కూడా ఉంటుంది. 300 rupees దర్శనం ఏంటంటే బ్రేక్ దర్శనం అండి. మనకి ఇక్కడ టైమింగ్స్ అనేవి ఉంటాయి బ్రేక్ దర్శనానికి. ఇప్పుడు మేము వెళ్తున్న వే వచ్చేసి 150 rupees లేకుంటే 300 rupeesకి దారి అనమాట. ఈ అప్ అంతా కూడా మీరు నడవలేను అనుకుంటే కనుక మనకి ఇక్కడ నుంచి టెంపుల్ వరకు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి అయితే మన దగ్గర ఏం ఛార్జ్ చేయరండి, సో ఫ్రీగా వెళ్ళొచ్చు మనం. మాకైతే దర్శనానికి 30 minutes అయితే పట్టిందండి. మేము బ్రేక్ దర్శనం ముందు వెళ్ళాం కదా, సో త్వరగానే అయిపోయింది మాకు. బ్రేక్ దర్శనం టైమింగ్స్ వచ్చేసి 4 to 5 అండి. ఈ 150 rupees ఇంకా 300 rupeesకి వెళ్ళే క్యూ లైన్ దగ్గరే మనకి మొబైల్ కౌంటర్ ఉంటుంది, అలాగే లగేజ్ కౌంటర్ కూడా ఉంటుంది. సో ఎలాంటి ఇబ్బంది పడక్కర్లేదు. చెకింగ్ అయితే కంపల్సరీ ఉంటుందండి. చాలామంది ఏం చేస్తున్నారంటే మొబైల్స్ లోనికి తీసుకెళ్ళిపోతున్నారు. సో అక్కడికి వెళ్ళాక చెక్ చేస్తే మళ్ళీ బయట వరకు రావడం కొంచెం ఇబ్బందే. సో ముందుగానే మొబైల్ కౌంటర్లో పెట్టుకోవడం మంచిది. ఈ టెంపుల్లో మనకి ఇక్కడ అన్నదానం కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్గా 12:30 నుంచి 2 o'clock వరకే ఉంటుంది. మేమైతే ఇక్కడ ఫుడ్ తినలేదండి, ఎందుకంటే మేము ఇక్కడికి ఎటుకాన్ టైంలో వచ్చాం కదా, అంటే మా దర్శనం అయిపోయి అన్నీ అయిపోయి మేము బయటకు వచ్చేసరికి 4 o'clock అయితే అయిపోయింది. ఆంధ్రాలో తిరుపతి ఎలాగో తెలంగాణలో యాదాద్రి కూడా అలాగేనండి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ని తెలంగాణ తిరుపతి అని కూడా అంటారు.
ఈ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో స్వామివారు మనకి గుహలో దర్శనమిస్తారు. దేవుడు స్వయంగా వెలిసిన స్థలం అండి ఇది. యాక్చువల్గా అందరికీ తెలిసే ఉంటుంది, ఇక్కడ పాత గుడి ఉండేది, అంటే లక్ష్మీ నరసింహస్వామిదే పాత టెంపుల్ ఉండేది అనమాట. మళ్ళీ 2016లో మళ్ళీ కొత్త టెంపుల్ అయితే కట్టడం స్టార్ట్ చేశారు. గుహలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని మాత్రం ఏమాత్రం కదపకుండా అలాగే ఉంచి మిగిలిన టెంపుల్ మొత్తం మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు. 2016లో స్టార్ట్ చేస్తే 2022లో కంప్లీట్ అయ్యింది ఈ టెంపుల్ మొత్తం. ఆల్మోస్ట్ 1800 crores అయితే ఖర్చు పెట్టారంట ఈ టెంపుల్ కట్టడానికి. టెంపుల్ మాత్రం లోపల చాలా అంటే చాలా బాగుంటుందండి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారు 5 రూపాల్లో భక్తులకి దర్శనమిస్తారు. ఈ 5 రూపాలని పంచ నరసింహస్వామి లేదా పంచ నరసింహ అవతారాలు అని కూడా పిలుస్తుంటారు. మొదటిది జ్వాల నరసింహస్వామి, ఇది అత్యంత ఉగ్ర స్వరూపం. హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి స్వామివారు చూపించిన రూపం అండి ఇది. రెండో రూపం గంధ నరసింహస్వామి. ఈ రూపంలో శాంత స్వరూపంగా పూజించబడుతుంది. గంధము అంటే పసుపు కుంకుమ లాంటి సుగంధ ద్రవ్యాలతో అలంకరించబడుతుంటారు స్వామివారు. మూడోది యోగ నరసింహస్వామి. ధ్యానంలో ఉన్న స్వామి రూపం అండి ఇది. యోగాసనంలో కూర్చున్న స్వామి, భక్తులకి మనశ్శాంతికి చిహ్నం. నాలుగోది ఉగ్ర నరసింహుడు. స్వామి ఉగ్ర రూపంలో ఉండే రూపం అండి ఇది. పాపాలను నశింపజేసే శక్తి గల స్వామి అండి. ఇంకా చివరిది 5వ రూపం. ఈ స్వరూపంలో స్వామివారు లక్ష్మీ అమ్మవారితో కలిసి ఉంటారు. శాంతం, కరుణ, ఐశ్వర్యాన్ని అందించే రూపం అండి ఇది. 5 విగ్రహాలు అంటారు కానీ లోపల మనకి గుహలో మాత్రం ఒక విగ్రహమే కనిపిస్తూ ఉంటుంది. మనకి ఎక్కడా కూడా మనకి శాంతి స్వరూపంలో నరసింహస్వామి దర్శనం ఇవ్వరు. కేవలం ఈ టెంపుల్లో మాత్రమే మనకి అలా కనిపిస్తూ ఉంటారు. మనకి ఇవన్నీ కూడా టెంపుల్ దగ్గర నుంచి అంటే పైనుంచి కింద వ్యూస్ అండి. చాలా బాగుంటుంది అయితే కిందకి చూస్తే. ఈ యాదగిరిగుట్ట రావాలనుకుంటే చాలా వేస్ ఉంటాయి. మనం ట్రైన్లో రావాలనుకుంటే భువనగిరి వరకు వస్తే సరిపోతుంది. భువనగిరికి ఇది జస్ట్ 11 kilometers దూరంలోనే ఉంది. అదే మీరు హైదరాబాద్లో బస్సులో రావాలనుకుంటే TSRTC బస్సులు చాలా ఉంటాయండి. వీకెండ్స్లో వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా స్పెషల్ డేస్లో వచ్చినప్పుడు మాత్రం టికెట్ తీసుకొని వెళ్ళండి. క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. నార్మల్ డేస్లో వస్తే కనుక మీరు ఫ్రీ దర్శనానికి వెళ్ళినా చాలా త్వరగానే దర్శనం అనేది అయిపోతుంది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఫ్రీ దర్శనానికి వెళ్ళాం, చాలా ఇబ్బంది పడ్డాం అసలు. ఎస్పెషల్గా పిల్లలతో వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. మేము వెళ్ళినప్పుడు మాత్రం చాలా అనౌన్స్మెంట్స్ విన్నాం పిల్లలు తప్పడిపోయారు అని. దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం టైం అయితే అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ ఎలక్ట్రిక్ వెహికల్ ద్వారా ఆటో స్టాండ్ వరకు రిటర్న్ అయితే వచ్చామండి. ఇంకా టెంపుల్ నుంచి బయటకు వచ్చేసరికి 4:30 అట్లా అయింది. ఇంకా ఫుడ్ అయితే తినలేదని చెప్పి అక్కడ ఒక హోటల్ దగ్గర ఆగాము. ఒక మీల్స్ అలాగే ఫ్రైడ్ రైస్ ఇంకా వెజ్ మంచూరియా అయితే తీసుకున్నాము. ఫుడ్ అయితే బాగానే ఉందండి, రీజనబుల్ ప్రైసెస్కి. మీల్స్ అయితే ఇంకా మన ఇంట్లో వండుకున్నట్టే ఉన్నాయి. హోటల్ నేమ్ వచ్చేసి శ్రీ రాఘవేంద్ర హోటల్ అనమాట. టెంపుల్కి కొంచెం దగ్గరలోనే, మరీ దూరంలో ఏముండదు. ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది రాఘవేంద్ర? మీల్స్ తినచ్చు. ఫ్రైడ్ రైస్ అవి కూడా బాగానే ఉన్నాయి కానీ మీల్స్ అయితే బెటర్. మనం ఫుడ్ తిన్న హోటల్కి ఎదుర్కొన్నానే ఇక్కడ ఏదో ఉంది. ఇదేంటో మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది. యాక్చువల్గా మేము వెళ్దాం అనుకుంది ఏమిటంటే స్వర్ణగిరికి యాదగిరిగుట్టకి జస్ట్ 21 kilometers డిస్టెన్సే. 30 minutesలో వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి యాదగిరిగుట్ట అయితే ఫస్ట్ వచ్చాము. ఇంకా స్వర్ణగిరి రిటర్న్లో కవర్ చేద్దామని చెప్పి. స్వర్ణగిరి టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. దీని నెక్స్ట్ వీడియోలో నేను స్వర్ణగిరి టెంపుల్ వీడియో అంతా పెడతాను, ఒకసారి అది కూడా చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.